నేను అబలను కాను మూడవ భాగం. రెండవ భాగంలో స్ఫూర్తి శశికి పెళ్లి చూపులని, డిగ్రీ కూడా పూర్తి చేయకుండా పెళ్ళేమిటని శశి తల్లితో బాధిస్తుంది. స్ఫూర్తికి శశితో చిన్ననాటి స్నేహం గుర్తుకొస్తుంది. కథ కొనసాగుతుంది. ఎవరిని అనవసరంగా ఓ మాట అనదు. ఎవరన్నా అంటే మాత్రం అంతు చూస్తుంది. ఒకసారి ప్రతాప్ అనే కుర్రాడు కావాలని స్ఫూర్తికి డాష్ ఇచ్చాడు. స్ఫూర్తి కంగారు పడలేదు. వాడి గ్యాంగ్ వాళ్ళంతా పగలబడి నవ్వుతున్నారు. స్ఫూర్తి మెల్లగా ప్రతాప్ దగ్గరికి వెళ్ళి ఎదురుగా నిలబడింది. చూడండి ప్రతాప్ గారు, నా స్పర్శని మీరు కోరుకున్నారు. నన్ను డాష్ కొట్టి మీరెలా ఫీల్ అవుతున్నారు? అడ్వెంచర్గానా, లేకపోతే నా ఆడతనాన్ని అలా అవమానించడం ద్వారా ఆనందమా? మీరు తాకడం వల్ల నాకు బాధ్యత వచ్చి పడింది. మిమ్మల్ని నేను తాకాలి. దమ్మున్న వాళ్ళైతే ఒప్పుకోవాలి. అక్కడ పోగైన గుంపులో కుర్రాళ్ళు ఈలలు వేశారు, చప్పట్లు కొట్టారు. ప్రతాప్ ఆ ప్రోత్సాహానికి ఆనందిస్తూ పెద్ద హీరోలా పోజు పెట్టి, అంత ముచ్చట పడుతుంటే కాదంటానా అన్నాడు తెలివి తక్కువగా. అంతే, స్ఫూర్తి చెయ్యి గాల్లోకి లేచి ప్రతాప్ చెంప మీద లెంపకాయని ప్రసాదించింది. బలమైన మనిషేమో ఆ దెబ్బ విసురుకి ప్రతాప్ కళ్ళ ముందు చుక్కలు కనపడినాయి. బీ కేర్ఫుల్, నన్నే కాదు ఇంకెవరినైనా ఇలా టీస్ చేశావో తగిన శాస్తి చేస్తాను. కావాలంటే నాతో సూటిగా మాట్లాడు, నేనేమీ అనుకోను. మాట్లాడినంత మాత్రాన మైలపడిపోతానని అనుకోను. కానీ స్త్రీతత్వాన్ని ఇలా అవమానించదలుచుకుంటే మాత్రం కాళ్ళు చేతులు మిగలవు, జాగ్రత్త. భద్రకాళిలా వెళ్ళిపోయింది స్ఫూర్తి. తరువాత ప్రతాప్ వాళ్ళ నాన్న వచ్చి ప్రిన్సిపాల్ని కలుసుకుని స్ఫూర్తి క్షమార్పణ అడగాలని పట్టుబట్టినాడు. ప్రిన్సిపాల్ స్ఫూర్తికి కబురు చేశాడు. రూమ్లో అడుగు పెడుతూనే అందరినీ విష్ చేసింది. స్ఫూర్తి ఇలాంటి సమయాల్లో ఆవేశం చల్లారడంతో ఆడపిల్లలు ఏడుస్తూ నంగినంగిగా ఉంటారని ప్రతాప్ వాళ్ళ నాన్న గాఢ నమ్మకం. స్ఫూర్తి ధైర్యాన్ని చూస్తే కాస్త కంగు తిన్నాడు. కాలేజీలో చదువుకోవడానికి వచ్చావా, మల్ల యుద్ధం చేయడానికి వచ్చావా? ఆయన దురుసుగా అడిగాడు. ఆ మాట నన్ను కాదు, మీ సుపుత్రుణ్ణి అడగండి. అయినా నేను మీ అబ్బాయి పర్మిషన్ తీసుకుని మరీ కొట్టాను. ప్రతాప్ నాన్నతో పాటు ప్రిన్సిపల్ కూడా తుళ్ళిపడ్డాడు. అవును సార్, కావాలంటే రుజువు చేస్తాను. నా మానాన నేను వస్తున్నాను. స్పీడ్గా వచ్చి అవతల బోలెడు ఖాళీ ఉండగా నా భుజం విరిగేలా డాష్ ఇచ్చి వెళ్ళిపోయాడు. పొరపాటున తగిలాడు అనుకోవడానికి ఆస్కారం లేదు. అదే నా గౌరవానికి వ్యక్తిత్వానికి దెబ్బ. తప్పన్నది ఎక్కడి నుంచి బయలుదేరింది, అది పాయింట్. నేనొకటే అడిగాను, నువ్వు నన్ను తాకడం వల్ల నా మీద బాధ్యత వచ్చి పడింది. నేను తాకుతాను. అప్పుడైనా సారీ అనొచ్చు కదా. ముచ్చట పడుతుంటే కాదంటానా అన్నాడు వంకరగా నవ్వుతూ. రొమ్ము విరుచుకుని మరీ నన్ను అవమానం చేసినందుకు నేను కొసమెరుపు ఇవ్వాలి కదా. అదే నేను చేసింది అంటూ సాక్ష్యాలు చెప్పింది. ప్రతాప్ని, వాళ్ళ నాన్నని, ఆడవాళ్ల స్వాభిమానం మీద 2 పేజీల లెక్చర్ ఇచ్చి దులిపి పారేసింది. పిల్లుల్లా తండ్రి కొడుకు బయటకు తప్పించుకుని పోయిన తర్వాత తేరుకున్న ప్రిన్సిపాల్, నువ్వు లా చదివితే బాగా రాణిస్తావమ్మా అని సలహా ఇచ్చాడట. అప్పటినుంచి రౌడీ గ్యాంగులకి స్ఫూర్తిని చూస్తే హడల్. ఒకసారి ఓ కవీశ్వరుడు క్లాస్లో స్ఫూర్తి వెనకే కూర్చొని కవిత్వం మొదలుపెట్టాడు. వెన్నె తేనెలు రంగరించి పోత పోసిన విగ్రహమా, ముక్క అది వంకరలేని రాకెట్, పెదవులా అవి దానిమ్మ పూలతో కత్తిరించిన అందాల ఆకారాలు. క్లాస్కి ఇంకా లెక్చరర్ రాలేదు. స్ఫూర్తి లేచి నిలబడింది. చూడండి గోముఖం గారో, మీ కవితలు బాగున్నాయి. కవి సమ్మేళనం వీపు వెనక కాదు, ముందు అలా స్టేజ్ మీదకి వెళ్ళి చదవండి అని అడగడంతో తోక ముడుచుకుని క్లాస్ రూమ్ బయటకు పరిగెడుతున్న గోముఖాన్ని, ఆఖర్న మరో 2 పంక్తులు చేర్చండి, మామూలుగా ముడుచుకున్న సీతాకోక చిలుకని, కానీ అవసరానికి వేటాడే చిరుతని. అందరూ ముక్కు మీద వేలేసుకున్నారు. అమ్మో, నిజంగా ఆడదా చిరుత పులే అని గుసగుసలాడుకున్నారు. బీద విద్యార్థులు 4గురికి అవసరమైన బుక్స్ కొనిచ్చేది, ఫీజులు కట్టేది. స్ఫూర్తి కాలేజీలు చేరిన కొద్ది రోజులకి కాదంబరి తిరుగుతూనే పోయింది. ఆ రోజున స్ఫూర్తిలో మరో మనిషిని చూసింది శశి. నో, నాని చనిపోలేదు. చూడవే శశి వీళ్ళంతా అని వలవలా ఏడ్చింది. నేల మీద తలానిస్తే తలనొప్పి పుడుతుందని ఓ తలగడ తీసుకొచ్చి నానమ్మ తన క్రింద చేర్చింది. ఆఖరికి స్ఫూర్తికి మార్ఫియా ఇచ్చి మత్తులోకి పంపి కాదంబరిని తీసుకుపోవాల్సి వచ్చింది. నాని నన్ను దగా చేసింది శశి అనేది గుర్తుకొచ్చిన ప్రతిసారి ఆ షాక్ నుంచి తేరుకుని మామూలు మనిషి కావడానికి నెలలు పట్టింది స్ఫూర్తికి.
ఒకటో క్లాస్ నుంచి కాలేజీ వరకు విడివడకుండా వచ్చిన స్నేహబంధం రోజులో సగం ఒకరినొకరు అంటిపెట్టుకుని ఉంటూ చిన్న చిన్న విషాదాల్ని సంతోషాన్ని మనస్ఫూర్తిగా పంచుకుంటూ స్నేహమనే పదానికి మంచి నిర్వచనంలా ఉండే వాళ్ళిద్దరికీ ఎడబాటు భరించలేని విషయాలే. అక్టోబర్ 17 రోజు వచ్చిన పోస్టు యథాలాపంగా తిరిగేస్తూ తన పేరుతో వచ్చిన కవర్ని చూడగానే నొసలు చిట్లిస్తూ మిగిలినవన్నీ తండ్రి రీడింగ్ టేబుల్ మీద పెట్టి ఆ కవర్ తీసుకునొచ్చి మెట్ల మీద కూర్చుంది స్ఫూర్తి. లేత గులాబీ రంగు కవరు విప్పి చూస్తే మిల్కీ వైట్ పేపర్ మీద ఆకుపచ్చని సిరాతో ముత్యాల కోవల గుండ్రటి అక్షరాలు. నా హృదయ విజేతకి ఎలా ఉన్నారు? ఉత్తరాన్ని చూసి కంగారు పడకండి. నేను కేవలం హామ్లెస్ నీటి పాముని. భువి నుంచి దివికి ఓ అప్సరస దిగి వస్తే స్పందించిన హృదయం ఉంటుందా చెప్పండి. ఆ స్పందనని అక్షర రూపంలో మీ ముందు ఉంచాలనుకోవడం నా బలహీనతని అర్థం చేసుకోండి. నా గురించి చెప్పుకోవడానికి ఏమీ లేని అతి సామాన్యుణ్ణి. ఎంత సామాన్యుణ్ణి అంటే మీరు ఏ స్విమ్మింగ్కో సముద్రానికి వెళ్తారనుకోండి, ఇసుక తిన్నెల మీద పిచ్చిగా విరజిమ్మినట్లు గవ్వలు శంఖాలు మీ సుకుమార పాదాలు వాటిని తాకి కందిపోతాయి. వాటిని చూసి ఒక క్షణం నన్ను గుర్తుకు తెచ్చుకోండి చాలు. మీ పాదాల్ని గులాబీలతో పూజించాలన్న వెర్రి తపన. ఇది లస్ట్ కాదు, ఒంట్లో ఉన్న యవ్వనం చేసే తిరుగుబాటు కాదు. కేవలం మనసు పొరల్లో మౌనంగా చందన పరిమళంలా చుట్టుకుంటూ ఏదేదో అపురూపమైన భావన అబ్బే గొప్ప ప్రేమ. అంతటి ప్రేమను నింపుకున్న నా హృదయరాగం మీరు వింటే చాలు, అదే నాకు అవార్డు. ఇక ఉంటాను. ఏ స్ట్రేంజర్. నగల దంతపు పెట్టే మూత తెరిస్తే ముందుగా సువాసన కోసం ఉంచిన ఆకు సంపంగి తీయటి పరిమళం చాలా మందంగా సోకినట్లు, సముద్ర తీరంలో చల్లని కొబ్బరి నీళ్లు తాగినట్లు లలితంగా బావుంది భావ పరంపర. కానీ అంతటి గాఢతని నిగూఢంగా దాచుకోవడం ఎందుకు? అసలు ఇంతకీ ఇతనెవరో? సూర్య? చేతన? నయం? నిస్సంకోచంగా మాట్లాడడం అతని ప్రత్యేకత. తమకున్న పరిచయస్తుల్లో ఇంతగా దాక్కునే గుణం ఎవరికీ లేదు. ఏ ఫంక్షన్కైనా వెళ్ళినప్పుడు ఎవరైనా కాంప్లిమెంట్ ఇస్తే చిరునవ్వుతో స్వీకరిస్తుంటాను, మరి శృతి మించితే తప్ప. డేవిడ్ రాజు ఆంటీ ఫ్లోరా సరదాగా పార్టీ ఇచ్చింది. డేవిడ్ కాలిఫోర్నియాలో MBA చేస్తున్నాడు. దాదాపు ఫ్లోరా ఆంటీ కూతురు అతనికి సెటిల్ అయినట్లే. బాగా ఆల్కహాల్ తీసుకుని ఆ పిల్లతో ఆమె మెత్తని శరీరాన్ని స్వేచ్ఛగా తాకుతూ చెయ్యి కలుపుకొని డ్యాన్స్ చేయడం చూసింది తను. వెలుగు చీకటి కలనేతలో మసక చీకట్ల మధ్య నుంచి ఆ అమ్మాయిని క్రోటన్స్ వెనక్కి తీసుకెళ్ళి 2 అరచేతులతో ఆమె మొహాన్ని తీసుకుని చుంబించడం కూడా గమనించింది తను. ఆ వెధవ తను పారిజాతం చెట్టు కింద కావాలని లాన్ మీద కూర్చొని జంఝా మారుతపు ఇంగ్లీషు సంగీతాన్ని చిన్న గొంతుకతో వినిపిస్తున్న మైక్లో ఫాలో అవుతూ దాదాపు స్వప్నావిష్టురాల్లా ఉన్నప్పుడు ఆ నాగరిక పశువు డబ్మని పాదాల దగ్గర కూలబడి కొద్దిగా తెల్లటి పట్టుచీర కుచ్చిళ్ళు పాదాల మీద నుంచి ఒత్తిగించి బంగారపు తీగలతో అతి నాజూగ్గా అల్లిన పట్టీలను ఆశ్చర్యంగా చూసి కలువపూల గుత్తిని బంధించిన బంగారు గొలుసులా పట్టీలు. వ్యాఖ్యానం బాగానే ఉంది. తను నవ్వి పాదాల్ని దగ్గరగా తీసుకుని కుచ్చిళ్ళు సరిచేసుకుంది. హఠాత్తుగా 2 చేతులు గండబేరుండ పక్షిలా చాచి తన నడుము చుట్టూ చుట్టి, నేను ఒంటరిని, ఎస్ ఐఎమ్ అలోన్, దయచేసి నా ఒంటరితనాన్ని దూరం చేయి ప్లీజ్, ఏడుపు గొంతుకుతో అన్నాడు. చల్లటి అతి ఆహ్లాదకరమైన వాతావరణం, ఒంటరితనం, యవ్వనం, వెచ్చవెచ్చని చేతులు, ఆడదానికి ఊరికే వచ్చిపడే ఆర్ద్రత. తన వేడికోలుతో ఆ ఆర్ద్రతని మేల్కొలుపుతూ చీటింగ్ చెయ్యాలనుకుంటున్నాడు. తనొక్క క్షణం ఆలోచించలేదు. డేవిడ్ చెంప పగిలిపోయింది. నన్ను కొడతావా? ఒక్కసారి గర్జించి మళ్ళీ అంతలోనే చల్లబడిపోయి, సారీ మిస్, లిక్కర్ ప్రభావం, సో సారీ అంటూ మోకాళ్ల మీద నుంచి అతి కష్టంగా లేచి నిలబడి కొద్దిగా తూలుకుంటూ పోయాడు. ఒంటరితనం. ఫ్లోరా ఆంటీ కూతురు కంపెనీ బోర్ కొట్టిందేమో తన దగ్గరకు వచ్చాడు. రకరకాల పువ్వుల్ని ఆస్వాదించే తుమ్మెదరాయుడు అనుకుంటున్నాడేమో. ఆశ్చర్యం ఏమిటంటే కనబడితే డేవిడ్ బాగానే మాట్లాడతారు. ఫ్లోరా ఆంటీ కూతురు మాత్రం మిర్రిమిర్రి చూస్తుంది. ఏం చెప్పాడో మహానుభావుడు. సుదర్శన్, రఘువీర్, గోపీనాథ్ ఫంక్షన్కి వచ్చిన ప్రతిసారి మంచి కాంప్లిమెంట్స్ ఇస్తారు తప్పితే దరిదాపుల్లోకి రారు. వాళ్ళకి తెలుసు గర్ల్ ఫ్రెండ్ అనే పదానికి తను ఆమడ దూరంలో ఉంటానని.
కొందరు డైరెక్ట్గా పెళ్లి గురించి కదపబోయారు. ఓ నీతి నియమం లేని వాళ్ళని కట్టుకుని ఏ ఆడది సుఖపడలేదు. ఆ మాట సూటిగా అనకపోయినా సున్నితంగా తప్పించుకుంది. సో ఇతనెవరో నిజంగానే స్ట్రేంజర్. వందల మంది మధ్య అతగాడిని ఎలా పట్టుకోవడం? ఆమె సొగసైన వేళ్ల మధ్య ఆ కాగితం చిన్న చిన్న ముక్కలై గాల్లోకి ఎగిరిపోయింది. కానీ ఆ స్ట్రేంజరే కొడిగట్టబోతున్న తన జీవాన్ని ఎగదోసి చైతన్యమనే ఇంధనాన్ని నింపి 2 అరచేతులు కోటగోడల్లా నిలిపి తన జీవన జ్యోతి నిలబెడతాడని స్ఫూర్తికి తెలియదు. ఆ రోజు వనితా విహార్కెళ్ళింది స్ఫూర్తి. ఎదురొచ్చిన హాస్టల్ వార్డెన్తో ఆ మాట ఈ మాట మాట్లాడుతూ ఎవరన్నా కొత్తగా వచ్చారా అంది. అవునన్నట్లు తలుపి ఓ రూమ్లోకి తీసుకెళ్ళిందావిడ. ఆ చిన్న రూమ్లో ఓ మూలగా ఇంకా ఎక్కడో దాక్కోవాలన్నట్లుగా గోడకి అతుక్కుపోయినట్లుగా కూర్చునుందా అమ్మాయి. 17 ఏళ్లుంటాయి. పచ్చగా బంగారపు ముద్దలా ఉంది. నిండైన బుగ్గల మీద ఘాట్లు, కింది పెదవి చీలికలై గాయాలు మానుతున్నాయేమో. నల్లగా ఎర్రగా చూడగానే ఆర్ద్రమై స్ఫూర్తి హృదయం కుతకుత ఉడికిపోయింది. కాలేజీ నుంచి వస్తుంటే కారులో తీసుకుపోయి 6 పాడు చేసి అపస్మారక స్థితిలో వాళ్ళింటి ముందు పారేసిపోయారట. ట్రాజడీ ఏమిటంటే కన్నవాళ్ళు ఇంట్లోకి రానివ్వలేదు. కుక్కలు ముట్టిన కుండని ఇంట్లో దాచుకోలేమన్నారు. ఎవరో పెద్ద మనిషి ఇక్కడ చేర్చి వెళ్ళాడు. ఈ అమ్మాయి చెప్పడం ఆయనే వాళ్ళ నాన్నని. తినదు, స్నానం నీళ్లలో నానుతూ ఉంటుంది. అపవిత్రురాల్ని తాకొద్దని ముట్టుకోనివ్వద్దు. మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేస్తే బాగుంటుందేమో. చూద్దాం. నెమ్మదిగా లోపలికి వెళ్ళి ఆ అమ్మాయి భుజాన్ని తాకింది స్ఫూర్తి. నన్నంటుకోకండి, నా వాళ్ళంతా మురికి ఎంగిలి, వెళ్ళి స్నానం చేసి రండి. స్ఫూర్తి తన చేతుల వైపు చాలా నిశితంగా చూసుకున్నట్లు నటించి 2 చేతులు ఆ పిల్ల ముందుకు చాచి, చూడమ్మా, నాకేమీ అంటుకున్నట్లు లేదే, శుభ్రంగా ఉన్నాయి చూడు అంది. ఆ అమ్మాయి వంగి అరచేతులోకి దీక్షగా చూసి తరువాత తల విదిలించి, లేదండి, నేను చెడిపోయాను, కుళ్ళిపోయాను అంది వెక్కి ఏడుస్తూ. వ్యధతో, అవమానంతో, షాక్తో. శరీరం బాగా తీసినట్లుంది. లూజుగా ఉన్న జాకెట్లోంచి శుష్కించిన శరీరం. జరిగిన దురాగతం తాలూకు ఛాయలు గుండెల్లో దేవినట్లయింది స్ఫూర్తికి. కళ్ళు చెమ్మగిల్లాయి. నీ పేరేమిటి? రాధా. చూడమ్మా రాధా, చెడిపోవడం అంటే ఏమిటి? వెధవలు ఎంగిలి చేశారు, ఎంగిలి అని ఆగి గొంతు తగ్గించి గుసగుసగా చెప్పింది. మీకు తెలియదేమో, పాడుబడిన కోట దగ్గర ముళ్ళ పొదల మధ్య వీపంతా ముళ్ళు గుచ్చుకొని నేనేడుస్తూ ఉంటే నన్ను రేప్ చేశారు తెలుసా? భళ్ళున గాజు అద్దం పగిలినట్లు ఏడుస్తూ, మా బావ ఇంజనీరు, నన్ను పెళ్లి చేసుకుని దుబాయ్ తీసుకెళ్తానన్నాడు. చెడిపోయారని కన్నెత్తి చూడటం లేదు. మా నాన్నగారు ఇంట్లోకి రావద్దన్నారు, ఇక్కడ పారేసిపోయారు. నేను చెడిపోయిన దాన్ని. హఠాత్తుగా లేచి నీళ్లకుండ దగ్గరికి పరిగెత్తి నీళ్లు కుమ్మరించుకోవడం ప్రారంభించింది. డిప్రెషన్లో ఉందండి పాపం. ఈ సమయంలో ఆ అమ్మాయికి కావాల్సింది ఆప్తుల ఆదరణ. కానీ చెడిపోయానన్న భావాన్ని బాగా ఇంజెక్ట్ చేశారు. డాక్టర్ రావు గారికి ఫోన్ చేశారా? ఆయన చెప్పిన మందులు వాడుతున్నాం. గుడ్, చూద్దాం. మరీ శృతి మంచితే మెంటల్ హెల్త్ సెంటర్కి పంపక తప్పదు. కాసేపు హోమంతా తిరిగి మరో ఫర్లాంగ్ దూరంలో ఉన్న శిశువిహార్లో అడుగుపెట్టింది స్ఫూర్తి. తెచ్చిన స్వీట్సు పంచిపెట్టింది. అందర్నీ చుట్టూరా కూర్చోబెట్టుకుని కబుర్లు చెప్పింది. అన్నీ యాంత్రికంగా చేస్తున్నా మనసులో రాధరూపం చెరిగిపోవడం లేదు. 6 పశువులు, రాక్షసులు, ముళ్ళకంపకి చుట్టుకున్న సిల్క్ వస్త్రంలా రాధ లేతగా నవనవలాడుతున్న తోటని విధ్వంసం చేసినట్లు ఎంజాయ్ చేశామని ఆ విధవలు ఆనందిస్తుంటే, ఈ పిల్ల చెయ్యని తప్పుకి, అయిన వాళ్లకి, అందమైన భవిష్యత్తుకు దూరమై తరతరాల సాంప్రదాయం మనసుని చిద్రవద చేస్తుంటే, అపవిత్రం తనలో మిగిలిపోయినట్లు తపన. ఆ తపన నుంచి ఆమెనెలా తప్పించడం? మామూలు మనిషిగా ఎలా మార్చడం? స్ఫూర్తి మనసు రగిలిపోతోంది. ఆలోచన మధ్య లేచి వెళ్ళి ఆఫీస్ రూమ్లో అకౌంట్ బుక్స్ తిరిగేయడం మొదలెట్టింది. విరాళాలు ఇచ్చిన దాతల పేర్లు, వాళ్ళిచ్చిన అమౌంట్స్ నోట్ చేసున్నాయి. పేజీ తిప్పేయబోతూ పెద్ద సంఖ్యలో మొత్తం కనబడి పేరు చూసింది. పి. సూర్య. కింద అడ్రస్. క్లర్క్ని అడిగింది, సూర్య ఎవరని. అతని మొహం నిండా ఆరాధన. సినిమా యాక్టర్ సూర్య అండి అన్నాడు. ఆ మాత్రం తెలియదా అన్నట్లు. అప్పుడప్పుడు వస్తుంటాడండి. చిన్నతనంలో బాగా కష్టాలు పడినవాడటండి ఆయన. స్ఫూర్తి మనసులో ఆ రోజు రాత్రి సూర్య అన్న మాటలు అన్నం ప్లస్ కన్నీరు ఆర్తిగా ధ్వనిస్తున్నాయి. ఆలోచనలు ఆపుచేసి పనిలో మునిగిపోయింది స్ఫూర్తి. ఆ రోజే న్యూయార్క్ ప్రయాణం.
ముందు బొంబాయి వెళ్ళి అక్కడి నుంచి న్యూయార్క్కి ఎయిర్పోర్ట్కి ఇన్స్టిట్యూట్ డైరెక్టర్సు కొలీగ్సు వచ్చారు. తామరాకు మీద నీటి బొట్టులా ఉన్న డాడీ అంటే అందరికీ ఎంత అభిమానమో. అసలు వాళ్ళందరి పేర్లు ఆయనకి గుర్తున్నాయో లేదో. ప్రపంచానికి డాడీకి తను లింక్. ఆ లింక్ లేకపోతే పూర్తిగా ల్యాబ్కే అంకితమయ్యేవారేమో. ఏదో సాధించాలన్న తపన, ఆరాటం తప్ప లౌకిక విషయాలేవి ఆయనకి పట్టవు. గోధుమ రంగు సూట్లో నిండుగా హుందాగా ఉన్న తండ్రిని మురిపెంగా చూసుకుంటూ అనుకుంది స్ఫూర్తి. అందరికీ దూరంగా ఓ పక్కగా నిలబడి తదేకంగా చూస్తున్న సూర్యని గమనించగానే ఉలిక్కిపడింది స్ఫూర్తి. అంతమందిలో తనని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక ఆగిపోయాడా? అనవసరమైన ఊహాగానాలకి తావివ్వడం ఎందుకని సంశయిస్తున్నాడా? ఒక విధంగా అదే మంచిది. ఈ చిన్న విషయాన్ని రంగులు పొలిమి నానా రభసా చెయ్యాలని చూసే వ్యక్తులుండకపోరు. తన పట్ల అతను చూపిస్తున్న అభిమానానికి, మర్యాదకి స్ఫూర్తి మనసులోనే అభినందించింది. అందరి దగ్గర సెలవు తీసుకుని లోపలికి వెళ్తూ కొద్దిగా కుడి చెయ్యి పైకి లేపి చేతివేళ్లు విదిలించింది స్ఫూర్తికి బై చెప్తున్నట్లుగా. ఆ చిన్న చర్యకి సూర్య ఎంత కదిలిపోయాడో స్ఫూర్తికి తెలుసు. బదులుగా అతను చెయ్యూపాడు. ఆ రోజుకి బొంబాయిలో విశ్రాంతి తీసుకుని టాక్సీలో శాంతాక్రజ్ ఎయిర్పోర్ట్కి వచ్చారు. చాలా వ్యవధి ఉండటంతో సరదాగా అక్కడే ఉన్న షాప్లో జ్యువెలరీ చూస్తోంది స్ఫూర్తి. చిన్న చిన్న ఎమరాల్డ్స్ పొదిగిన హారాన్ని చూస్తుండగా అతి సమీపంగా ఎవరో వచ్చి నిలబడ్డట్లు అనిపించింది. గుడ్ మార్నింగ్ మిస్ శకుంతల. గుండెల్ని జల్లుమనిపించే కంచుగంట నాదం లాంటి గొంతు. ఉలిక్కిపడి తలతిప్పి చూసిన స్ఫూర్తి అప్రతిభురాలైంది. అతన్ని ఎక్కడా ఎప్పుడూ చూసిన గుర్తులేదు. ఆ విషయాన్ని కూడా మించిన ఆశ్చర్యం అతని అందం. అణువణువున మూర్తీభవించిన పురుషత్వం అని పుస్తకాల్లో చదివి ట్రాష్ అనుకునేది స్ఫూర్తి. కానీ ఇతన్ని హీమ్యాన్ అనుకోకుండా ఉండలేకపోయింది. పల్చని కాటన్ షర్ట్లోంచి లీలగా కనబడుతున్న వక్షస్థలం, షర్ట్ స్లీవ్సు మోచేతుల దగ్గర మడవడం వల్ల కనబడుతున్న చేతుల్లో దృఢత్వం, అంత పుష్టిగా పొడవుగా ఉన్న అతను జీన్స్ వేసుకుంటే ఎబ్బెట్టుగా లేదు. క్రాఫ్ చాలా నిర్లక్ష్యంగా వదిలివేయబడినట్లుంది. చెంపలు ఆకుపచ్చని నీడలు తేలుతున్నాయి. మెరూన్ కలర్లో పెదవులు, కళ్ళు కాంతివంతంగా లేజర్ కిరణాల్ని ప్రసారం చేస్తున్నంత పదునైన చూపులతో, ఏవో లోతుల్ని శోధిస్తున్నంత తీక్షణతతో గొప్ప ఆకర్షణగా ఉన్నాయి. 10 క్షణాలలా సూటిగా చూస్తే హిప్నటైజ్ చేసేంత పవర్ఫుల్. ఓసారి చూస్తే మర్చిపోవటం కష్టం. మీరు నటించిన నాటకం చూశాను. మీరు శకుంతల కదూ? ఫెంటాస్టిక్. నిజంగా శకుంతల ఇంత గ్రేస్ఫుల్గా ఉండి ఉండదని నేను ఖచ్చితంగా చెప్పగలను. మీరు? అంది సందేహంగా స్ఫూర్తి. నేను శకుంతల ఫ్యాన్ని. అతను నవ్వాడు. మనసుల్ని సులువుగా దోచుకుపోగల నవ్వు. ఇబ్బందిగా చూసింది స్ఫూర్తి. పోన్లేండి, నేనెవరో చెప్పేస్తాను. నేను రాజశేఖరాన్ని, మీ డాడీ కొలిగ్ని, ఫ్రెష్ సైంటిస్టుని. నేను న్యూయార్కే ప్రయాణం. 4 రోజులైంది బాంబే వచ్చి. మీతో మీరు కూర్చున్న ప్లేన్లో కొన్ని గంటలు గడపబోతున్న మహా అదృష్టవంతుణ్ణి. వెయిటింగ్ హాల్లో కూర్చుని ఉన్న మీ డాడీని అడిగితే ఇక్కడున్నట్లు చెప్పారు. వచ్చేశాను. ఇబ్బంది కలిగిస్తే క్షమించండి. మనసు పొరల్లో దాక్కున్న అనుమానం ఒక్కసారిగా గుర్తుకొచ్చింది. ఏ స్ట్రేంజర్ అని సంతకం చేసి ఉత్తరాలు పోస్ట్ చేసింది ఇతను కాదు కదా? కాదు. ఇంత డేరింగ్ నేచరున్న అతను అంత సహనంగా దాక్కోలేడు. మరి అతనెవరో? ఏమిటి ఆలోచిస్తున్నారు? పదండి, టైం అవుతుంది. ఇద్దరు షాప్లోంచి బయటకొచ్చారు. కృష్ణమోహన్ పరిచయం చేయబోతుంటే, ఆ ఫార్మాలిటీస్ పూర్తయ్యాయి సార్ అన్నాడు రాజశేఖరం. ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటాడు రాజశేఖరం. కానీ మాట్లాడిన ప్రతి మాట చాలా నైస్గా ఆకట్టుకునేలా మాట్లాడడం అతని ప్రత్యేకత. ప్రతి విషయంలోనూ అంతే. ప్రత్యేకతలు ఉన్న మేనరిజమ్స్. కొన్ని గంటలు అతనితో గడిపితే మ్యాగ్నెటిక్ ఫీల్డ్లోకి వెళ్ళిన ఇనప ముక్కలా ఆకర్షితులవుతారు ఎవరైనా. భూమికి ఎంతో ఎత్తున రెక్కలు చాచుకుని గాలిలో తేలుతూ ప్రయాణం చేస్తున్న ఆ జంబో జెట్లో, కొద్దిగా కమ్ముకున్న మగత నిద్రలో మొట్టమొదటిసారిగా శశిరేఖను ఉడికించడానికి ఊహించి చెప్పే కొన్ని సన్నివేశాలు స్ఫూర్తి కన్యహృదయంలో వీరవిహారం చేస్తున్నాయి. అంతులేని కీకారణ్యంలో అతని గురించి పరుగులు పెడుతోంది తను. అతను కనబట్టం లేదు. పరుగు అలసిపోయి ఓ చెట్టు నానుకొని నిలబడింది. అప్పుడు మెడ మీద వెచ్చవెచ్చగా తడిగా స్పర్శ. కెవ్వుమని అరవబోయిన తన పెదవుల మీద మరో 2 మెరూన్ కలర్ పెదవులు బలంగా అదుముతూ అతను రాజశేఖర్. చటుక్కున మెలకు వచ్చేసింది స్ఫూర్తికి. గుండెలు దడదడా కొట్టుకున్నాయి.
ఒళ్ళంతా ఉద్వేగంతో కంపిస్తోంది. అబ్బా, నిజంగా జరిగినట్లుంది అనుకుంటూ పెదవుల్ని చూపుడు వేలితో స్పృశించుకుంది. తరువాత నవ్వుకుంది. కానీ పదే పదే ఆ సన్నివేశం గుర్తొస్తుంటే అపరాధ భావం, బాధ, సిగ్గు. అతనెవరు? బహుశా పెళ్ళైన వాడు కావచ్చు. కాస్త ఆకర్షణీయంగా కనబడితే మనసు ఎన్ని పిచ్చి వేషాలు వేస్తోంది. వయస్సు, వలపు, కెమికల్ రియాక్షన్, అంతే. తరతరాల చరిత్ర పునరావృతం. అదే ఆడదాని బలహీనత. మగతోడు, పెళ్ళి, సంతానం, ఆ రొటేషన్కి అంకితమవ్వాలన్న బుద్ధి. అతన్ని శారీరకంగా అంత దగ్గరగా తన మనసు ముంగిట్లో రంగవల్లులు, గాలి వీస్తే ఎగిరిపోయే పొడిసున్నపు ముగ్గులు. శరీరం బులబాటం తీరిన తర్వాత ఇద్దరి మధ్య ఏమీ ఉండదు. ఉంటే గింటే బంధాల్లా పిల్లలు. ఆకర్షణలో చివరికి మిగిలేదదే. ఇన్ని రోజులుగా మగ ప్రపంచం మీద స్థిరమైన అభిప్రాయం కలిగి ఉన్నాను అనుకుంటున్న తను ప్రకృతికి అతీతురాలు కాదు. కానీ ఈ సంచలనం క్షణికం కావాలి. తప్పితే జీవితాన్ని నిర్దేశించకూడదు. తను కట్ చేస్తుంది, చెయ్యగలదు. తరువాత రాజశేఖరం గురించి పెద్దగా ఆలోచించలేదు స్ఫూర్తి. ప్రయాణమంతా పుస్తకాలు, నిద్రతో గడిపేసింది. అమెరికన్ గడ్డ మీద బోయింగ్ శరీరాన్ని మెల్లమెల్లగా నిలుపుకుంటుంటే స్ఫూర్తికేదో ఉద్వేగం. కొత్త ప్రదేశాల్ని చూస్తున్నాను అన్న ఆనందం కాదు, తండ్రి సాధించిన విజయం ప్రపంచానికి తెలియడానికి మిగిలిన వ్యవధి నిడివి కుచించుకుపోతున్నందుకు. కస్టమ్స్లోంచి బయటపడి కెనడీ ఎయిర్పోర్ట్ బయటకొచ్చారు ముగ్గురు. ఓకే, ఇక నేను ఉంటాను సార్, మిమ్మల్ని తొందరలోనే కలుస్తాను అని కృష్ణమోహన్తో చెప్పి ఫ్లైట్ ట్రావెల్ అంటే బోర్ కొట్టి చచ్చే నాకు ఈసారి మాత్రం భలే హిలేరియస్ మూడ్ మిగిల్చింది. దానికి కారణం మీరు అని నేనంటన్నందుకు కోపగించుకోవద్దు ప్లీజ్ అన్నాడు స్ఫూర్తితో. అప్రయత్నంగా నవ్వేసింది స్ఫూర్తి. కంగారుగా వస్తున్న ఆమెని చూపించి, మా ఆంటీ జస్ట్ లైక్ అన్ ఆస్ట్రేలియన్ కంగారు అన్నాడు రాజశేఖరం. హంస కూడా రావాలని చాలా పట్టుపట్టింది. కానీ అని ఆగి ఓ విషాద వీచిక కళ్ళల్లో కదలాడగా గబుక్కున సర్దుకొని షీఈ్ వెయిటింగ్ ఫర్ యూ అందావిడ గబగబా. పరస్పర పరిచయాలు చేశాడు రాజశేఖరం. స్ఫూర్తి వైపు అదోలా చూసిందావిడ. పూర్తి అమెరికన్ స్టైల్లో ఉన్న మనసు మాత్రం నాగరికతకి దూరంగా ఉన్నట్లు సూదుల్లాంటి చూపులు. గుడ్ బై, వీలుంటే సింపోజియంకి తప్పకుండా వస్తాను వెళ్ళిపోయాడు రాజశేఖరం. హంస ఎవరో కొంపదీసి భార్యామణి కాదు కదా? అలా అనుకుంటే మనసెందుకు మూగబోతుంది? తన మీద తనే చిరాకు పడుతూ తల పక్కకు తిప్పి చూసిన స్ఫూర్తి కనుబొమ్మలు ముడిపడినాయి. పార్క్ చేసి ఉన్న మోరిస్ మైనర్ కారును ఆనుకొని ఒక వ్యక్తి, లాంగ్ కోట్లో, ఎర్రటి జుట్టు, ఆకుపచ్చని కళ్ళు, బుగ్గల మీద బాగా కనబడుతున్న చిన్న పింక్ స్పాట్స్, సూటిగా ప్రత్యేకంగా పట్టి చూస్తూ స్ఫూర్తి చూపులు కలవగానే చప్పున తల తిప్పుకున్నాడు. అతని ప్రవర్తన మామూలుగా అనిపించలేదు స్ఫూర్తికి. ఇంత జనప్రవాహంలో తననే ప్రత్యేకించి చూడడమేమిటి? అక్కడికి ఆమె ఆలోచనలు ఆగిపోయాయి. తామెక్కిన టాక్సీ హోటల్ వైపు పరిగెడుతుంటే దారి పొడవునా మ్యాన్-మేడ్ మౌంటైన్స్ని విచిత్రంగా వెనక్కి తిరిగి చూస్తున్న స్ఫూర్తి షాక్ తిన్నట్లు అదిరిపడింది. వెనక కారులో లాంగ్ కోట్ అతను తనని గమనించిందని పసిగట్టాడేమో. చటుక్కున ఏదో సర్దుకుంటున్నట్లు హ్యాట్ అడ్డం పెట్టుకున్నాడు. అదే అతను చేసిన పొరపాటు. స్ఫూర్తి నిశిత బుద్ధి అతను తమని ఫాలో అవుతున్నాడని పసిగట్టింది. హోటల్ చేరుకుని రూమ్లో అడుగుపెట్టిన తర్వాత అనుమానం కొద్దీ కారిడార్లోకి వచ్చి వంగి లాబీలోకి తొంగి చూసింది స్ఫూర్తి. అతను కనబడలేదు. ఏదో అనుమానం మనసుని తొలుస్తోంది. తమ కారు వెనక అతని కారు రావడంలో వింతలేదు. కానీ హ్యాట్ ఎందుకు అడ్డం పెట్టుకున్నట్లు, ఎందుకు ఫాలో అవుతున్నట్లు? సైంటిఫిక్ వరల్డ్లోనూ చీకటి కోణాలుంటాయి. డాడీని అటాక్ చేయాలనుకుంటున్నారా? అతి హడావుడిగా కదిలిపోతున్న జనసమ్మర్దంలో ఓ వ్యక్తి ఆరాగా, సూటిగా, అసహజంగా, మనసు లోతుల్లో ఎక్కడో భయం. వైజ్ఞానిక రంగంలో కూడా రేసెస్, ఒక లక్ష్యాన్ని ఎవరు ముందుగా సాధిస్తారన్న ఆ పరుగు పందాల్లో జరిగిన గొడవల గురించి నిన్న సమాచారం. వడ్రంగి పిట్ట చెట్టు బెరడిని తొలుస్తున్నట్లు మనసు పొరల్ని సందేహం తొలుసుకుంటూనే ఉంది. లోపలికొచ్చి తలారా స్నానం చేసింది. జుట్టు బ్రష్ చేసుకుంటూ డోర్ కర్టెన్స్ పక్కకి నెట్టింది. కూతురు వెనకే వచ్చి నిలబడి కృష్ణమోహన్, ఈ సిటీని చూస్తే ఎలా అనిపిస్తోంది బేబీ అన్నారు. పచ్చదనం మింగేసి సిమెంట్ కాంక్రీటులతో నింపినట్లు. అసలు ఇక్కడ ప్రకృతి ఎక్కడుంది డాడీ? ఎక్కడో హ్యాడ్సన్ నది, కొన్ని కిలోమీటర్ల పొడవున భవనాల మహారణ్యం మన్హట్టన్. మనిషి శక్తియుక్తుల ఆటపట్టులా ఉంది. కరెక్ట్ బేబీ.
ఇటాలియన్ నావికుడు న్యూయార్క్ సముద్ర తీరాన్ని కనుగొన్నాడు. 1653లో ఇక్కడ జనాభా కేవలం 800 అంతే. తలుచుకుంటే తమాషాగా ఉంటుంది కదూ. ఇంగ్లీష్ డచ్ వార్లో డ్యూక్ ఆఫ్ వర్క్ పంపించిన బ్రిటిష్ దేశం న్యూ ఆమ్స్టర్డామ్. అప్పట్లో ఈ ప్రదేశం పేరది. గెలుచుకోవడంతో డ్యూక్ న్యూయార్క్ అని పేరు పెట్టాడు. న్యూ నేషన్కి తాత్కాలిక రాజధాని అయింది. తర్వాత దాదాపు 100 సంవత్సరాలకి 5 బారోస్ ఆఫ్ మన్హట్టన్, బ్రూక్లిన్, క్వీన్స్, స్టేటస్ ఐలాండ్స్, బ్రాంక్స్ కలిపి గ్రేటర్ న్యూయార్క్ అయింది. ప్రపంచంలో మొట్టమొదటి ఎత్తైన బిల్డింగ్ 792 అడుగుల పూల్వర్త్ బిల్డింగ్ నిర్మించింది ఇక్కడే. యునైటెడ్ నేషన్స్కి 1916లో ఈ సిటీ హెడ్ క్వార్టర్స్ అయింది. 1929లో న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్లో కొన్ని మిలియన్ల షేర్లు హఠాత్తుగా అమ్మడం ప్రపంచ ఆర్థిక సంక్షోభానికి దారితీసింది. అది చెప్పుకోదగ్గ పరిణామం. ఇక సెల్తా స్క్రేవర్స్ చూస్తూనే ఉన్నావుగా. చెప్పుకోదగ్గ సిటీ. మీ రీసెర్చ్ డేటా చెప్పినట్లు భలే చెప్పేశారు. మీది మంచి జ్ఞాపక శక్తి అంది స్ఫూర్తి మనసులో నోట్స్ విన్నట్లుంది అనుకుంటూ. స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఎప్పుడు పూర్తయిందో తెలుసా? అవును డాడీ. బ్రూక్లిన్ బ్రిడ్జి డిజైన్ చేసిన అతను అక్కడే యాక్సిడెంట్లో పోయాడు. అతని కొడుకు చీఫ్ ఇంజనీర్ కడుతూ ఉండగా బాగా గాయపడ్డాడట. పూర్తయిన తర్వాత అది ఆత్మహత్యలకి పాయింట్ అయిందట కదా. ఏదైనా సైంటిఫిక్ రీజన్ ఉందంటారా? లేకపోతే నేను ఆలోచించే విధానానికి బేబీ ఆలోచన సరళికి ఎంత తేడా? తను లోతుగా స్టడీ చేస్తాడట అన్న గాలి కబుర్లలో ఎంత ఆకర్షణ ఆమెకి అనుకున్నాడు కృష్ణమోహన్. ఎల్లుండి సింపోజియం కదా డాడీ. రేపంతా సిటీ తిరగొచ్చు. అవును, సెమినార్కి సింపోజియంకి తేడా ఏమిటి డాడీ? ఒక వ్యక్తి తన పరిశోధన ఫలితాన్ని వివరించడానికి కొంతమందిని పిలవడం, ఏర్పాటు చేయడం సెమినార్. చాలామంది సైంటిస్టులు తమ వర్క్ని ప్రజెంట్ చేయడం సింపోజియం. రేపు నాకు ఖాళీయే కదా, అలాగే చూద్దాం అన్నాడు కృష్ణమోహన్ సిగార్ పీలుస్తూ. వాళ్ళు బయటికి వెళ్ళడం ద్వారా మీర్జా తన లక్ష్య సాధనకి చేరువవుతున్నట్లే. ఎంటైర్ స్టేట్ బిల్డింగ్, వాషింగ్టన్ మెమోరియల్, ఆర్క్ వరల్డ్ ట్రేడ్ సెంటర్, స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ చూసుకుంటూ వచ్చారు. స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అంటే ప్రత్యేకమైన ఇంట్రెస్ట్ స్ఫూర్తికి. తండ్రి చెప్పేది శ్రద్ధగా వింటోంది. మొదట్లో న్యూ పెన్నీలా తళతళలాడే ఈ విగ్రహం వాతావరణ ప్రభావం వల్ల ఆకుపచ్చని రంగులోకి వచ్చింది స్ఫూర్తి. ఎత్తు 151 అడుగులు. విగ్రహం చెయ్యి 42 అడుగులు. 42 అడుగుల చుట్టుకొలత. చూపుడు వేలు పొడవు 8 అడుగులు. కాపర్ షీట్స్తో తయారు చేయబడింది. టార్చ్ చూసావా? అండర్ వాటర్ కేబుల్ ద్వారా మన్హట్టన్ నుంచి పవర్ తీసుకొని హాలోజన్ ల్యాంప్స్ ఫోకస్ చేయడం వల్ల టార్చ్ ఫ్లేమ్ వెలుగుతున్నట్లు కనబడుతుంది. లోపలికి మెట్లెక్కి టార్చ్ వరకు వెళ్ళొచ్చు. వెళ్దామా? స్ఫూర్తి సమాధానం చెప్పబోతుండగా, అద్భుతం సార్, గైడ్ కంటే బాగా చెప్పారు. నేను మిమ్మల్ని ఫాలో కావచ్చా అన్న మాటలు వినబడి పక్కకు తిరిగి చూసింది. ఓ అమెరికన్ యువకుడు. ఆకుపచ్చని దీపాల్లా కళ్ళు, పిల్లిగడ్డం, సూదుల్లా ఉన్న చూపులు. స్ఫూర్తికి కంపరంగా అయిష్టంగా అనిపించింది. నా పేరు సైమన్. పైకి వెళ్లే కొద్దీ ఆక్సిజన్ చాలక ఫెయింట్ అవుతూ ఉంటారట. పర్వాలేదంటారా? ఎవరికి? స్ఫూర్తి వాడిగా అంది. మీరు చాలా సున్నితంగా కనబడుతున్నారు. మీ గురించే. నా గురించి అయితే పర్వాలేదు. ముగ్గురు మెట్లెక్కడం ప్రారంభించారు. అతను చెప్పింది నిజమేనమ్మా. సమ్మర్లో అయితే 50 డిగ్రీల వేడిమి ఉంటుందట అన్నారు కృష్ణమోహన్. తన ముందు నడుస్తున్న వారిద్దరిని చూస్తుంటే చిరాగ్గా ఉంది స్ఫూర్తికి. డేటింగ్లో ఉన్నారేమో. ఇదేనా డేటింగ్ అంటే? అభిరుచులు, అంతరంగాలు అర్థమవ్వాలని వచ్చిన సాంప్రదాయం కేవలం సెక్స్కే పరిమితమైతే శారీరక చర్య. ఆ చర్యకి మనసులు కలవనక్కర్లేదు. వాళ్ళిద్దరూ మనసుల్ని కలబోసుకోకుండా ప్రపంచంలో ఉన్నది తామిద్దరమే ఉన్నంత దగ్గరగా హఠాత్తుగా మెరుపు మెరిసినట్లు ఒకళ్ళనొకళ్ళు కంగారుగా కౌగిలించుకొని విడిపోతూ హనీ డార్లింగ్ తప్ప ఆ 4 పెదవులు మరో మాటని అతి తక్కువగా పలుకుతున్నాయి. వాళ్ళని చూస్తుంటే కారం రాసుకున్నట్లుగా ఉంది స్ఫూర్తికి. అది గమనించినట్లుగా ఉన్న సైమన్, మీ దేశంలో సెక్స్ పాపం కదూ? పాపం కాదు, పవిత్రమే, కానీ పరిమితం. అది మా జీవితంలో చిన్న పార్ట్ మాత్రమే. దాన్ని జీవితానికి వెలుగునిచ్చే చిరుదీపంలా వెలిగించుకుంటాం, కానీ దీపపు పురుగుల్లా మారం. ఈజిప్షియన్ మమ్మీస్లా అంత బట్టతో డాడీని కవర్ చేస్తారు. భారంగా, విసుగ్గా ఉండదా? మాటల్లో పెట్టి తనొచ్చిన పని పూర్తి చేసుకునే అవకాశం కోసం కోడిపిల్లని తన్నుకుపోయే గద్దలా ఎదురు చూస్తున్నాడు సైమన్.
అతను డాన్ క్రిమినల్ మైండ్కి బాగా సరిపోయిన అసిస్టెంట్. మా నాగరికత లాగానే కొంచెం భారంగానే ఉంటుంది. బాధ్యతల్ని గుర్తు చేసే భారం బాధగా మాత్రం ఉండదు. స్ఫూర్తి క్లుప్తంగా మాట్లాడుతున్న సైమన్ సంభాషణని పొడిగిస్తున్నాడు. మీ దేశం వాళ్ళకి చాలామందికి మా దేశం అంటే వర్షిప్. అది కొందరి వరకే. సంస్కరణ అనేది వ్యక్తి నుంచి ప్రారంభం కావాలి కానీ సమాజం నుంచి కాదు. అందుకై నేనేం చేస్తున్నాను అని ప్రతి వ్యక్తి అనుకుంటే పరిస్థితులు బాగుపడతాయి. లేకపోతే చట్టాల చట్టం, అభివృద్ధి పథకాలు అమలు అన్నీ బూడిదలో పోసినట్లే గ్లిట్టరింగ్కి కళ్ళు చెదురుతాయి. ఆ భ్రమలు తొలగిపోతే బంగారం విలువ తెలుస్తుంది. నిజంగా మీరు మంచి దేశభక్తులు సైమన్ అన్నాడు. స్ఫూర్తి మౌనంగా ఊరుకుంది. ఆ తరువాత పెద్దగా సంభాషణ సాగలేదు. కానీ స్ఫూర్తిని నీడలా అనుసరిస్తున్నాడు సైమన్. పైకెక్కిన తర్వాత కనబడుతున్న దృశ్యాలు కన్నుల విందు చేస్తున్నాయి. అంతులేని సముద్రం, అంతులేని భవన సముదాయాలు. అలా చూస్తూ నిలబడిపోవాలనిపించింది స్ఫూర్తికి. మెల్లగా కిందికి దిగొచ్చారు. పెద్ద పర్వతం ఎక్కి దిగినట్లు కాళ్ళు పీక్కుపోతుంటే తిరుగుముఖం పట్టారిద్దరు. హోటల్ చేరుకునేసరికి చీకటి పడుతోంది. తలుపులు తెరుచుకొని లోపల అడుగు పెట్టారిద్దరు. స్ఫూర్తి సోఫాలో నిస్త్రాణగా కూలబడింది. కృష్ణమోహన్ వైన్ గ్యాబ్లెట్లోకి వంపుకుంటున్నాడు. స్ఫూర్తి అలసటంతా తీరిపోయేలా రెండు చేతులు వెనక్కి చాచి శరీరాన్ని విరుచుకొని మామూలుగా అవ్వబోతుంటే ఆమె కళ్ళు సునిశ్చితంగా వాడిగా కార్పెట్ మీదికి వాలాయి. సిగరెట్ పీక కాలితో నలిపినట్లుగా ఓ చివర నలిగి స్థిరంగా కూర్చుని దాన్నే చూస్తూ ఆలోచిస్తోంది స్ఫూర్తి. డాడీ సిగార్ తప్ప సిగరెట్లు కాల్చరు. తమని కలుసుకోవడానికి ఎవరూ రాలేదు. మరి ఆ సిగరెట్ పీక ఎలా వచ్చినట్లు? సో ఎవరో వచ్చారన్నమాట. ఏమాశించి? ఏమున్నాయి తమ దగ్గర? డాడీ మీ పేపర్స్. ఆయన వెతుక్కొని గుడ్ గాడ్ కోటు జేబులో పెట్టుకొని తిరుగుతున్నాను అంటుంటే హమ్మయ్య మీ మతిమరపే మీకు మేలు చేసిందనుకుంది స్ఫూర్తి. కొండంత భారం నెత్తిమీద నుంచి దింపినట్లయింది. 2 సూట్ కేసులు తెరిచి చూసింది. ఎక్కడివక్కడే ఉన్నాయి. కానీ ఏదో అనుమానం. చీరమడతలు చెదిరినట్లు. 2 హ్యాండ్ బ్యాగ్స్ తెచ్చింతను. ఒకటి బయటికి తీసుకెళ్ళింది. అవును, హ్యాండ్ బ్యాగ్ ఏది? ఎలా మర్చిపోయింది? గబగబా సోఫాలో చూసింది. లేదు. చటుక్కున తన వెనక నీడలా తిరిగిన సైమన్ గుర్తుకొచ్చాడు. వెధవ అనుమానం. టాక్సీలో మర్చిపోయిండొచ్చు. అయినా అందులో పెద్ద డబ్బు లేదు. $20, చిన్న అద్దం, లిప్స్టిక్, డాడీ మందులు. తన హ్యాండ్ బ్యాగ్ సంగతి వదిలేస్తే ఈ రూమ్లోకి ఎవరో ప్రవేశించారన్నది ఖచ్చితంగా నిజం. తమ వెనక ఏదన్నా కుట్ర జరుగుతోందా? ఆ కుట్రలో తనదంటూ భాగం నిర్వర్తించడానికి సైమన్ రాలేదు కదా? ఆకుపచ్చని కళ్ళ వ్యక్తి మళ్ళీ కనబడలేదు. ఆ చూపు లేజర్ కిరణాల్లా కోస్తూ. ఎందుకో ఆ చూపు గుర్తుకొస్తే తనకి చిరాగ్గా ఉంటుంది. ఎక్కడి నుంచి తీగలాగాలి? ఎవరు తమని అటాక్ చేయడం లేదు. కేవలం 6th సెన్స్ ఇస్తున్న హెచ్చరిక. హోమ్ సిక్నెస్, అభద్రతాభావం. నోనో అంతా అనుమానమే అనుకుంటే సిగరెట్ పీక ఎలా, ఎక్కడి నుంచి వచ్చింది? రాత్రంతా తీవ్రమైన ఆలోచన. సూర్యభగవానుడు ఆకాశ సౌధాల చాటు నుంచి ఉదయించి ఉండొచ్చు. మ్యాన్మేడ్ మౌంటైన్స్ కదా. నగరం పగటివేళ కంటే రాత్రి సమయంలో దీపమాలికలు విపరీతంగా అలంకరించేసుకుని గొప్పగా కనబడుతుంది. పగటి వెలుగులో కట్టడాల సముదాయం, పచ్చదనం కొద్దిగా ఎక్కడో సింపోజియం అయ్యాక ఆ రాత్రి తెల్లవారిన తర్వాత మరో 10 గంటలు తర్వాత మాతృభూమి సందిట్లోకి. స్నానం ముగించుకొని ఏవో బుక్స్ తిరిగేస్తున్నారు కృష్ణమోహన్. స్ఫూర్తి చిన్న చిన్న బంగారు రంగు పువ్వులున్న తెల్లటి సిల్క్ చీర కట్టుకుంది. చెవులకి ముత్యాల జూకాలు, ముత్యాల గొలుసు, చేతులకి ముత్యాలు పొదిగిన 2 గాజులు, కళ్ళకి కొద్దిగా కాటుక, పైపైన దిద్దుకుంది. పాలమీగడ మడతల మధ్య పొడవైన కాడ ఉన్న లేత పసుపులీనుతున్న సౌందర్యంతో కదులుతున్న కనకరేఖలా ఉంది స్ఫూర్తి. హ్యాండ్ బ్యాగ్లో మందులున్నాయో లేవో చూసుకుంది. 10 దాటుతుండగా తండ్రిని హెచ్చరించింది తయారవమని. ఆయన 10 నిమిషాల్లో రెడీ అయిపోయారు. రూమ్ లాక్ చేసి లిఫ్ట్ వైపు నడుస్తుండగా ఆ పొడవైన నిర్జనమైన కారిడార్లో ఓ వ్యక్తి విసురుగా, ఎంత విసురంటే స్ఫూర్తి పడబోయి నిలదొక్కుని చేతిలో హ్యాండ్ బ్యాగ్ 2 అడుగుల దూరంలోకి విసిరేసినట్లు పడగా బగబగా మండిపోతూ తలెత్తి ఏదో అనేలోగానే, ఓ స్ఫూర్తి, గుడ్ మార్నింగ్. గులాబీ బొగ్గలు గుత్తితో నా భుజం మీదికి గాయం చేశారు. కొద్దిగా తీయటి బాధ. అసలు తప్పు నాదే. గడ్డి కోసం తలవంచుకుని తిరిగే గొర్రెలా వస్తున్నాను. సో సారీ. నిన్న మీరు హ్యాండ్ బ్యాగ్ మర్చిపోయారంటూ తన చేతిలో హ్యాండ్ బ్యాగ్ ఆమెకిచ్చి కింద పడిపోయిన హ్యాండ్ బ్యాగ్ కూడా తీసిచ్చాడు. కొన్ని సెకండ్లు ఆమె మైండ్ సైమన్ మాటల్ని అర్థం చేసుకోవడంలో బిజీగా అయింది. ఆ వ్యవధి చాలు సైమన్కి అనుకున్న పని చేయడానికి.
కోపాన్ని కష్టం మీద అణుచుకొని ముభావంగా ముందుకు కదిలింది స్ఫూర్తి. సైంటిఫిక్ మీటింగ్ ఓ పెద్ద హోటల్ కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేశారు. హోటల్ గార్డెన్ చాలా అందంగా ఉంది. చూస్తూ నడుస్తున్న స్ఫూర్తి ఎదురుగా నడిచొస్తున్న స్త్రీని చూసి నిలబడిపోయింది. అంతరాంతరాలలో ఎవరో చెప్తున్నట్లు ఆమె క్యాథరిన్. ఆమె కళ్ళల్లో ఉవ్వెత్తున లేచిపడుతున్న సంతోషపు కెరటాలు, ఉద్వేగపు తాకిడికి బాగా ఎర్రబడిన నునుపైన బుగ్గలు, అతి తేలిగ్గా అలంకరించుకుంది. అలల అంచుల్ని ముక్కుతో పైకి లేచే నీటి పక్షుల ఆనందంతో తేలికైపోతున్నట్లున్న శరీరంతో. హలో కిషన్. తండ్రి ఆగిపోయాడు. ఆమె నిలబడిపోయింది. వారిద్దరూ ఒకళ్ళనొకళ్ళు తాకకపోయినా ఇద్దరి మధ్య ప్రయాణం చేస్తున్న శబ్దత్వ తరంగాల ద్వారా ఏవో సందేశాల్ని అందిపుచ్చుకున్నట్లు నిశ్శబ్దం, నీరవ నిశ్శబ్దం. శిథిలమైన కోటలో కూడా ఏవో అందచందాలు, రాజసం మిగిలినట్లు వెళ్ళిపోతున్న యవ్వనం వదిలిన గుర్తులలో ఉంటుందని వేసుకున్న అంచనా తారుమారైంది. వయస్సింత అని తేల్చి చెప్పడానికి వీలు కుదరదు. వంటి జిగి అప్పుడే మెరుగుపెట్టిన బంగారపు నగల, ఆ నగలో పొదిగిన అతి నీలి గాఢతను ప్రసరిస్తున్న మణుల్లా కళ్ళు, పగడాలు, ముత్యాలు, క్రాఫ్ బంగారు రంగులో ఒత్తుగా మధ్యకి రెండుగా చీల్చడంతో జలతారు రిబ్బన్లు మెలిపెట్టి వదిలినట్లుంది. ఆకుపచ్చటి పట్టుచీర కట్టుకుందేమో, పెద్ద తామరాకులో ఒదిగిన గులాబీ చెండులా ఉందామే. ఇద్దరి మధ్య సాన్నిహిత్యం తన అంచనాలకి అందనిదని స్ఫూర్తి తెలుసుకుంది. ఈ అమ్మాయి నీ కూతురు కదూ? నేను కిందటిసారి వచ్చినప్పుడు తను రాలేదు, తనొచ్చినప్పుడు నేను రాలేదు. ఇద్దరం మిస్ అయ్యాం. అచ్చు నీ పోలికే కిషన్, కానీ నీలో లేని చురుకుదనం ఆ అమ్మాయిలో ఉంది. కళ్ళు చూసావా చమక్ చమక్మని ఎలా మెరుస్తున్నాయో? క్యాథరిన్ అంటుంటే కృష్ణమోహన్ చిన్నగా నవ్వాడు. ఆమె పేరు తండ్రి నోట విన్నప్పుడు ఏదో అసహనం పాము పిల్లల స్ఫూర్తి మనసుని పట్టుకుంది. దాన్ని పెంచి పోషించుకుంటూ వచ్చింది స్ఫూర్తి. క్యాథరిన్ని చూడగానే తేలిక భావం కాస్త తగ్గిన సంకోచం వీడలేదు. ఆమె ఏదో చెప్తోంది తండ్రితో. ఆమె చెప్పేది మౌనంగా వింటున్నాడు కృష్ణమోహన్. మధ్య మధ్యలో నీకు బోరు కొడుతుందా అని పలకరిస్తూనే ఉంది క్యాథరిన్. తండ్రికి టాబ్లెట్ ఇవ్వాలన్న సంగతి గుర్తుకొచ్చింది స్ఫూర్తికి. ఆయనకి కాస్త ఇబ్బందిగా ఉన్నట్లుంది. టాబ్లెట్ ఇవ్వు బేబీ అన్నారు. హ్యాండ్ బ్యాగ్ తెరుస్తుండగా మెదడులో ఏదో ఫ్లాష్ వెలిగినట్లు. చాలా చిన్న తేడా అయినా పసిగట్టింది స్ఫూర్తి. ప్రెస్డ్ సిస్టమ్ ఉన్న హ్యాండ్ బ్యాగ్ అది. రెండు చిన్న చిన్న తలలున్న స్టీల్ పిడులు ఒకదాన్నొకటి అడ్డుకుంటూ తెరవడానికి వీలుగా అమర్చి ఉన్నాయి. ముందు భాగంలో చిన్న డెకరేషన్ పీస్ ఉంది. తెరుచుకున్నప్పుడు ముందు భాగం ముందుకు వంగుతుంది, వెనక భాగంలో కదలిక ఉండదు. కానీ ఇప్పుడు ముందు భాగం స్టడీగా నిలబడితే, తెరిచినప్పుడు వెనక భాగం తన శరీరాన్ని ఒత్తుతూ చిన్న తేడా. స్ఫూర్తి చకచక క్యాలిక్యులేట్ చేస్తోంది ఆ తేడాని. ర్యాపర్ ఒలిచి కుడి చెయ్యి చూపుడు వేలి గోటితో నొక్కి తీయబోతూ అనుమానంగా వద్దనిపించి మెల్లిగా ఆ టాబ్లెట్ని అలా హ్యాండ్ బ్యాగ్లోకి జారివిడి చేసింది. కృష్ణమోహన్కి చిక్కబోయే బ్రహ్మాండమైన క్రెడిట్ని సర్వనాశనం చేసే భయంకరమైన ఆయుధం బ్యాగ్ కడుపులోకి జారిపోయింది. విషపు నాగు చుట్టలా అదే ఆమె తండ్రికి చేసిన మహా ఉపకారం. కాన్ఫరెన్స్ హాల్లో అడుగు పెడుతుంటే స్ఫూర్తికి వెన్నెముక మీద చల్లని వస్తువు తగిలినట్లు జలధరింపు. ఎంతమంది, కొన్ని వందల మంది పాల్గొంటున్న కాన్ఫరెన్స్, విజ్ఞాన ప్రపంచ వీధుల్లోకి అడుగు పెట్టినట్లుందామెకి. క్యాథరిన్ పక్కనే కూర్చుంది. స్టేజ్ మీద డైరెక్టర్సు, కొలంబియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్, నోటబుల్ సైంటిస్టులు కొందరు కూర్చున్నారు. అధ్యక్షుడు మాట్లాడుతూ ల్యాబ్ టు లైఫ్ అన్న స్లోగన్ ప్రతి సైంటిస్టు ఆచరణకే కాదు, ఆభరణం కూడా. మనం చేస్తున్న పరిశోధన కొన్ని కోట్ల మంది జీవితాల్లో వెలుగు నింపుతుంది అనుకుంటూనే ఏదో సాధించాలన్న తపన పుడుతుంది. ఒక్కోసారి గులకరాళ్లే తగులుతాయి, ఒక్కోసారి ముత్యపు చిప్పలు. ఒక మందు కనిపెట్టవలనంటే ఎంత పరిశోధన, మిలియన్ల డబ్బు ఖర్చు పెట్టబడుతుంది. మేధ రగిలించి రంగరించి ఓ ఫలితాన్ని సాధించే సైంటిస్టు తొలిమెట్టు లాంటివాడు. పెద్ద పెద్ద మందుల ఫ్యాక్టరీస్కి ఈ కాన్ఫరెన్స్లో సైంటిస్టులు సమర్పించే పరిశోధన పత్రాలన్నీ ముత్యపు చిప్పలే కావాలని కోరుకుంటూ కరతాళ ధ్వనులు. తరువాత ఒకరిద్దరు తమ పేపర్స్ని చదివి వినిపించారు. దాని మీద కొంతసేపు చర్చ. తరువాత కృష్ణమోహన్ స్టేజ్ మీదకి వచ్చారు. పరధ్యానంగా కనబడే ఆయన సబ్జెక్ట్ విషయం దగ్గరకు వస్తే మాత్రం వాడి బాణమే. యుద్ధరంగంలో పోరాడే వీరుడిలా తన మీదికి వచ్చి పడే ప్రశ్నల పరంపరని ఎదుర్కొంటూ ఎంతో సోదాహరణగా చక్కగా చెప్పదలుచుకున్న విషయాన్ని వినిపించి చెప్తారు. ఆయన విజ్ఞాన నిధి, ఏకసంధాగ్రాహి. ఆయన్ని ప్రశ్నలు అడగడానికి ఆలోచించాలి. ఎదురు ప్రశ్నలు వేస్తే మాత్రం తడుముకోవాల్సిందే. ఎంతో
క్రమశిక్షణ ఉన్న వ్యక్తి, జ్ఞాన సముద్రపు లోతుపాతుల్ని శోధించి సాధించాలన్న తపనకు అంకితమైన వ్యక్తి. చక్కటి సరళమైన భాషలో తడుముకోకుండా, పేపర్ చూడకుండా అలా చెప్పకపోతున్నాడాయన. సైంటిఫిక్ వర్డ్సు, ఈక్వేషన్స్ అర్థం కాకపోయినా వాగ్దాటి అర్థమవుతోంది స్ఫూర్తికి. సభంతా నిశ్శబ్దం. ఆ చిక్కటి నిశ్శబ్దంలో నాదస్వరంలా ఆయన గొంతు చెప్పడం పూర్తి కాగానే కరతాళ ధ్వనులు మిన్నుముట్టినాయి. మీర్జా ఆయన వైపు తీక్షణంగా చూస్తున్నాడు. కృష్ణమోహన్లో ఏమాత్రం మార్పు లేదు. మామూలుగా ఉన్నాడు. కళ్ళు మూతలు పడటం లేదు. పిచ్చి పిచ్చిగా వాగడం, గంతులు వెయ్యడం ఏమీ లేదు. డామిట్ ఆ డాన్గాడు ఈ సంతి మర్చిపోయి బాగా డ్రింక్ తీసుకొని ఏ సందులోనూ దొరలడం లేదు కదా. అసలు వాడిని నమ్ముకోవడం తన బుద్ధి తక్కువ. తాగుబోతు వెధవ ఏదో పెద్ద ప్లాన్ చేసినట్లు పోజులు కొట్టి సీసాలు లాగించేసి బోలెడు డబ్బు గుంజే వీడి ప్లాను తగలెట్టినట్లే ఉంది. ఆ క్యాథరిన్ మొహం